రాజా గారు ఏదైనా ఒక పని చేసేటప్పుడు వెనకాల హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. మిల్లెట్ వాళ్ళ అంటూ స్టార్ట్ చేయాలని అనుకున్నారు, ఓకే, వెల్ అండ్ గుడ్. మరి ఇన్ని రకాలు తయారు చేయాలంటే మీకు ఫస్ట్ దాని మీద బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. సో మీరు ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు వెనకాల? ఏ ప్రాబ్లం అయినా కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, వెయిట్ లాస్ కానీ, HIV కానీ, క్యాన్సర్ కానీ 19 డిసీజెస్ కి ఉపయోగపడే మిల్లెట్స్ మేము తయారు చేస్తాం. మనం రెగ్యులర్ లైఫ్ లో పరిగెడుతున్న టైంలో ఇవన్నీ చేసుకోలేం కాబట్టి కొంత ట్రస్ట్ చేసి కొంటున్నారు, వాడుతున్నారు కూడా. అంటే జెన్యూన్ గా ఈ ప్రోడక్ట్ ఫస్ట్ క్లిక్ అయితే చాలా మందికి ఉపయోగపడుతుంది. మీరు ఏంటి గమనించారు అసలు దీనికి సంబంధించి? ఇప్పుడు ఒక 1000 రూపీస్ పెడితే ఉన్న వాళ్ళు ఎవరైనా కొనగలుగుతారు, లేని వాళ్ళు 1000 రూపీస్ కొనలేరు. నేను ప్రతిదీ కూడా 300. హాయ్, హలో, నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు సుమన్ టీవీ. నవేడేస్ ఏంటంటే డబ్బు సంపాదించడం కాదు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతూ ఉన్నారు. ఒకప్పటి ఫుడ్ కి ఇప్పటి ఫుడ్ కి చాలా చేంజెస్ ఉంది, మన లైఫ్ స్టైల్లో కూడా చాలా చేంజెస్ ఉన్నాయి. సో ఏ సమస్య వచ్చినా పరిష్కార మార్గం అనేది హాస్పిటల్స్ కాదు, టాబ్లెట్స్ కాదు. ఆరోగ్యంగా న్యాచురల్ గా హెల్తీగా ఉండాలంటే కొన్ని తప్పనిసరిగా పాటించాలి. సో ఈ రోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మిల్లెట్ వాలా. నవడేస్ మిల్లెట్స్ అనేది మనందరి రెగ్యులర్ లైఫ్ లో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఒకప్పుడు మనం తినే లైఫ్ స్టైల్ ఫుడ్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఫుడ్ కి చాలా చేంజెస్ ఉన్నాయి. బట్ మిల్లెట్స్ తీసుకున్న తర్వాత మన లైఫ్ లో చాలా చేంజెస్ జరుగుతున్నాయి. మిల్లెట్ వాలా అంటూ వచ్చేస్తున్నారు రాజా గారు, రాణి గారు. మనందరూ ఎంతో మందికి కొన్ని సొల్యూషన్స్ అయితే ఇవ్వడం జరుగుతోంది. మీకు హెల్త్ ఇష్యూస్ ఏమున్నా కూడా, వెయిట్ లాస్ అవ్వాలి, లేదు అంటే రక్తపోటు ఉంది, లేదు అంటే జీర్ణ వ్యవస్థ బాలేదు, డయాబెటీస్ ఎక్కువగా ఉంది, ఈ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాలు ఏంటి అని ఆలోచిస్తున్నారా? తప్పకుండా ఈ వీడియోని మిస్ చేయకుండా చూడండి. అసలు ఈ మిల్లెట్ వాలా ఏంటి, మనకి వీళ్ళు హెల్త్ ఎలా కాపాడుకోవాలో ఏ విధంగా చెప్తున్నారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. రాజా గారు, మిల్లెట్ వాలా అంటూ స్టార్ట్ చేశారు. నిజంగా మిల్లెట్స్ అనేది రైట్ నో చాలా కీ రోల్ ప్లే చేస్తుంది మన అందరి లైఫ్ లో. ఎందుకు అనిపించింది మీకు మిల్లెట్ వాలా అని మీరే కొత్తగా స్టార్ట్ చేయాలి అంటే? ఇది కమర్షియల్ వేలో కాకుండా నలుగురికి ఉపయోగపడేలాగా మీరు ఒక సెపరేట్ రూట్ తీసుకున్నారు. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిల్లెట్ వాలా స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే ఎంతమంది టాబ్లెట్స్ వాడుతున్నారు, ఎంతమంది హాస్పిటల్కి వెళ్తున్నారు. హాస్పిటల్కి వెళ్ళినా కూడా గవర్నమెంట్ కానీ బయట కానీ సరైన టాబ్లెట్స్ లేవు, దొరకట్లేదు. మిల్లెట్స్ అంటే అందుబాటులో ఉండేది. మిల్లెట్స్ ఎవరైనా వాడచ్చు. టాబ్లెట్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, కిడ్నీ ప్రాబ్లం కానీ సైడ్ ఎఫెక్ట్స్ కంపల్సరీ వస్తాయి. మిల్లెట్స్ అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రావు, ఎవరైనా తీసుకోవచ్చు. మా ప్లాన్ అదనమాట. ప్రతి ఒక్కరికి, పేదవారికి కానీ ఆరోగ్యం కాపాడుకోవాలి. టాబ్లెట్స్ వాడాలంటే డబ్బులు ఖర్చు చేయాల్సిందే. మిల్లెట్స్ పౌడర్ అయితే అందరికి అందుబాటులో ఉంటుంది, ఊళ్ళలో దొరుకుతుంది, ఎక్కడైనా తీసుకోవచ్చు. కానీ మేము స్పెషల్ గా ప్రత్యేకంగా ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంకి అలా మిల్లెట్స్ తీసుకొని కొనుక్కొచ్చి దాన్ని నీట్ గా కడిగి గ్రైండ్ చేసి దాని ప్యాకెట్ చేసి పంపిస్తాం అనమాట. మీ వద్దకే తీసుకొచ్చాం. అయితే ఏ ప్రాబ్లం అయినా కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, వెయిట్ లాస్ కానీ, HIV కానీ, క్యాన్సర్ కానీ 19 డిసీజెస్ కి ఉపయోగపడే మిల్లెట్స్ మేము తయారు చేస్తాం. 19 రకాల హెల్త్ ఇష్యూస్ సంబంధించి. సో స్వీట్ అండి. 19 రకాలు. రాజా గారు, ఏదైనా ఒక పని చేసేటప్పుడు వెనకాల హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. మిల్లెట్ వాలా అంటూ స్టార్ట్ చేయాలని అనుకున్నారు, ఓకే, వెల్ అండ్ గుడ్. మరి ఇన్ని రకాలు తయారు చేయాలంటే మీకు ఫస్ట్ దాని మీద బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. సో మీరు ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు వెనకాల? హార్డ్ వర్క్ అంటే నేను కాదు కానీ మా మిసెస్ మెయిన్. మొత్తం రాణి గారేనా? మీరు వెనకాల నడిపిస్తున్నారు అంతే. ఓకే, అయితే రాణి గారితోనే మాట్లాడదాం. సో రాణి గారు, మీరేం చేస్తుంటారు? నేను యాక్చువల్ గా స్టాఫ్ నర్స్ మేడం. నేను గాంధీ హాస్పిటల్లో 10 years నేను ప్రైవేట్ హాస్పిటల్లో కూడా నేను చేశాను. అయితే నాకేంటంటే ప్రతి పేషెంట్ ని నేను చూడడము, వాళ్ళు టాబ్లెట్స్ వాడడము, వాళ్ళు వేసుకున్న టాబ్లెట్స్ రీసెంట్ గా అంటే నేను ఎక్కువగా బీపీ, షుగర్ వాళ్ళ దగ్గర నేను వర్క్ చేస్తున్నాను. ఆ పేషెంట్స్ వచ్చినప్పుడల్లా ఒక్కొక్కరికి మార్నింగ్ 2 tablets, ఈవినింగ్ 2 tablets, మధ్యాహ్నం 2 tablets అట్లా ఉంటున్నాయి అనమాట. నాకేంటంటే వీళ్ళని చూసినప్పుడల్లా ఏంటి వీళ్ళు ఇన్ని టాబ్లెట్స్ వేసుకుంటున్నారు, ప్రతి మంత్ వచ్చినప్పుడల్లా బీపీ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది, వీళ్ళకి అసలు మార్గం ఏంటి, అసలు వీళ్ళు ఎట్లా తగ్గించుకోగలుగుతారు? అడుగుతారు ఏం ఫుడ్ తీసుకోవాలి మేడం అంటారు. వాళ్ళకి ఏం ఫుడ్ అనేది అందుబాటులో ఉంటుందా అంటే అది అందుబాటులో ఉండదు, అందరూ కొనుక్కోలేరు. చెప్పిన ఐటమ్స్ ని కొనుక్కోమ్మా, ఇవి తినండి అవి తినండి అంటే కాస్ట్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి వచ్చే జీతంకి వాళ్ళు తినే తిండికి సరిపోదన్నమాట. ఆ కాన్సెప్ట్ తో నేను బాగా ఆలోచన చేశాను. అరే వీళ్ళకి ఏం చేయాలి, వీళ్ళకి ఏదో ఒకటైతే మనం ఇవ్వాలి, అలా అని ఎక్కువ ప్రైస్ నేను పెట్టకూడదు అని చెప్పేసి దీని గురించి నేను స్టడీ చేస్తూ వచ్చాను. 1 year నుంచి స్టడీ
చేశాను మేడం ఇది. ఓకే, 1 year నుంచి మీరు వెనకాల హార్డ్ వర్క్ చేస్తున్నారు. తర్వాత ఇలా మిల్లెట్ వాళ్ళ అంటూ millet స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేశాం మేడం. యాక్చువల్లీ ఇప్పుడు మనం చూస్తుంటే ఇన్స్టాగ్రామ్ చూడండి, ప్రతి ఒక్కరు ఇవే పౌడర్స్ ప్రిపేర్ చేసి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నా, డయాబెటిక్ ఉన్నా కూడా, వెయిట్ లాస్ అయినా కూడా, మనం రెగ్యులర్ లైఫ్ లో పరిగెడుతున్న టైంలో ఇవన్నీ చేసుకోలేం కాబట్టి కొంత ట్రస్ట్ చేసి కొంటున్నారు, అవును మేడం. వాడుతున్నారు కూడా. అవును మేడం. అంటే జెన్యున్ గా ఈ ప్రొడక్ట్ ఫస్ట్ క్లిక్ అయితే చాలా మందికి ఉపయోగపడుతుంది. అవును మేడం. మీరు ఏంటి గమనించారు అసలు దీనికి సంబంధించి? దీనికి సంబంధించింది ఏంటంటే బయట వాళ్ళు చాలా ఎక్కువ కాస్ట్ పెట్టారు. ఇప్పుడు ఒక 1000 రూపీస్ పెడితే ఉన్న వాళ్ళు ఎవరైనా కొనగలుగుతారు, లేని వాళ్ళు 1000 రూపీస్ కొనలేరు. అవును. నేనేంటంటే నేను ప్రతిదీ కూడా 300 రూపీసే, అది కూడా డైలీ 10 రూపీస్ పడుతున్నట్టు. 300 అంటే 10 రూపీస్, అవును, ఈజీ టు కుక్. అవును. జస్ట్ పౌడర్ ని నానబెట్టుకోవాలా, మార్నింగ్ తీసుకోవాలా, ఉడకబెట్టుకొని తీసుకోవడమే. ఇంకోటి వాళ్ళు ఏంటంటే ప్రతిదీ కూడా చేసుకోవాలి అని అంటే ఇప్పుడున్న కాలంలో ఎంత టైం స్పెండ్ చేయాలన్నట్టు అనుకోండి. ఇది జస్ట్ 15 minutes లో రెడీ అయిపోతుంది, 15 minutes లో. అంతే. మేడం, ఇప్పుడు మీరు వేరియేషన్స్ చెప్పారు, అంటే ఎవరెవరికి ఏం ఇష్యూస్ ఉన్నాయో అట్లా. ఫస్ట్ మనం వెయిట్ లాస్ అని ఉంది ఇక్కడ, ఐ థింక్ సో. వెయిట్ లాస్ మేనేజ్మెంట్, బరువు నియంత్రించే మిల్లెట్ పౌడర్ ఇచ్చారు. సో ఇక్కడ మీరు ప్యాకెట్స్ మీద అంటే ఏమేమి యూస్ చేశారో ఆ పిక్చర్స్ పెట్టారా? ఎస్ మ్యామ్. ఫస్ట్ ఈ ప్యాకెట్ లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఏంటనేది. సరే, ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఈ ప్యాకెట్ లో మీరు మిల్లెట్స్ తో అన్ని మిల్లెట్స్ కలిపి ఎలా పౌడర్ చేశారు? అన్ని మిల్లెట్స్ అంటే ఒక 250 grams అట్లా తీసుకుంటాను మేడం. వాటిని అంటే ఇప్పుడు నీ వెయిట్ అనేది ఒక 80 kgs ఉందనుకో, వెయిట్ అనేది మనము క్యాల్కులేట్ చేస్తాం అనమాట. వాళ్ళ వెయిట్ కి తగ్గట్టు నేను గ్రామ్స్ యాడ్ చేస్తాను. సరే, ఒక 80 kgs ఉన్న ఒక పర్సన్, 80 kg, వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లం ఉంది, పైగా వెయిట్ లాస్ అవ్వాలి, మీరు ఎలా సైజ్ చేస్తారు? సజెస్ట్ చేస్తారంటే 200 grams సామలు, ఊదలు, అండుకొర్రలు, అరికెలు వీటిని కలిపి మనం వరకు ఇస్తారు. ఏదైనా నీకు 1 kg మేడం, నీకు డైలీ 35 grams తీసుకోవాలి డైలీ. అంటే ఆ 35 grams లో ఇంకా ఒక 125 లీటర్ వాటర్ వేసుకుంటే 150 grams అవుతుంది. ఒక మనిషి ఎప్పుడైనా ఇలాంటి మిల్లెట్స్ తీసుకున్నప్పుడు 150 grams తీసుకుంటే సరిపోతుంది వాళ్ళ. సరే, ఇప్పుడు ఈ ప్యాకెట్ పర్చేస్ చేసిన తర్వాత వాళ్ళ డైలీ లైఫ్ స్టైల్ మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు ఒక పర్సన్ మీ దగ్గరకు వచ్చి వెయిట్ లాస్ చెప్పారు, ఈ ప్యాకెట్ మీరు సైజ్ చేశారు అంటే వాళ్ళ వెయిట్ వచ్చి 80 kgs అనుకోండి. సో మీ షెడ్యూల్ ఎలా ఉంటుంది? వాళ్ళకి చెప్పే షెడ్యూల్ ఏం లేదు మేడం. మార్నింగ్ ఈ జావా తీసుకోవాలి, ఇంకా ఏమి తినకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే వెయిట్ లాస్ కావాలని అంటారు, వెయిట్ లాస్ కి సంబంధించి తీసుకుంటారు, మళ్ళీ ఆల్రెడీ వేరే ఫుడ్స్ తీసుకుంటారు. అలా తీసుకోకూడదు. ఇది అనేది మన శరీరంలో పని చేయాలి, ఇది అనేది మనకు కొలెస్ట్రాల్ గానీ ఓవర్ వెయిట్ గానీ తగ్గాలి అనేసి అంటే కంపల్సరీ జావా లాగా తీసుకోవాల్సిందే. దాని తర్వాత ఏ ఫుడ్స్ మనం తీసుకోకూడదు. అట్లా అయితేనే వెయిట్ లాస్ అవుతారు. అంటే ఇప్పుడు మరి మార్నింగ్ లేచిన తర్వాత కేవలం ఈ జావా ఒకటే తాగాలా? జావా మీదనే, ఓన్లీ జావానే. ఓకే, ఓన్లీ 1 time లేదా 3 times? 1 time మేడం. 1 time, మార్నింగ్ 1 time అంతే. మార్నింగ్ లేవంగానే తాగాలి. మరి మధ్యాహ్నం లంచ్ వాళ్ళ ఇష్టం మేడం, వాళ్ళు ఏం తినగలుగుతారు. మరి డిన్నర్ కూడా వాళ్ళ ఇష్టం మేడం, ఏమైనా తినొచ్చు. మార్నింగ్ పూట అనేది మన స్టమక్ ఖాళీ కడుపులో ఉన్నప్పుడు మన ప్రతి యాసిడ్స్ అనేది కంప్లీట్ గా పని చేస్తాయి మేడం. అలాంటప్పుడు ఏం చేస్తా అంటే ఈ మిల్లెట్స్ తీసుకోవడం వల్ల ఇందులో ఆల్రెడీ మనము జింజర్ ని ఎండబెట్టి పౌడర్ లా చేస్తాము. ఆ జింజర్ అనేది మనకు పొట్ట తగ్గడం, ఓవర్ వెయిట్ తగ్గడం చాలా బాగా పనిచేస్తుంది. అందుకని అర్లీ మార్నింగ్ అని చెప్తాం. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ స్టార్ట్ చేసి కొంతకాలమే అవుతుంది, వేరే వాళ్ళకి ఇచ్చి ఉంటారు, వాడుంటారు. సక్సెస్ రేట్ ఏమైనా ఎలా కనిపించింది? సక్సెస్ రేట్ ఆల్రెడీ నాకు 30 members ఉన్నారు మేడం. 30 members కూడా చాలా మంచిగా ఉంది, ఇబ్బంది లేకుండా ఉంది. ఒకప్పుడేమో నడుస్తుంటే ఆయాసం ఉండేది, అసలు నా డ్రెస్సెస్ నేను చూసుకుంటే నాకెలానో ఉండేది అనేసి చెప్పేవాళ్ళు. యాక్చువల్ గా వాళ్ళకి ఇవ్వక ముందు నేను తాగాను, నేను 6-7 kgs తగ్గాను. అలా అంటే ఒకరికి మనం చెప్పేటప్పుడు మన మీద కూడా మనం ప్రయోగం చేసుకోవాలా. అయితే సరే చూద్దామని నేను కూడా ట్రై చేశాను మేడం. నేను తాగుతున్నాను, నేను వెయిట్ కూడా తగ్గాను. యాక్చువల్ నేనేం ఓవర్ వెయిట్ ఏం లేదు, జస్ట్ మనం కూడా చూస్తే బాగుంటది కదా అని నేను 6-7 kgs తగ్గాను మేడం. ఇది ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి చెప్పండి? 2 spoons తీసుకోవాలి మేడం. ఒక బౌల్ తీసుకొని అందులో ఆ పౌడర్ వేసి ఒక 100 ml వాటర్ అందులో వేసి కలిపేసుకోవాలి. మార్నింగ్ గానీ నైట్ గానీ, అంటే నైట్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, మార్నింగ్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ లేవగానే ఇంకొక 1 glass వాటర్ యాడ్ చేసి దీన్ని 15 minutes ఉడకబెట్టాలి. ఆ 15 minutes ఉడకబెట్టిన తర్వాత ఆల్రెడీ ఇందులో మేము జింజర్ పౌడర్ వేసి ఉంటాం గానీ కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆ కొంచెం సాల్ట్ వేసుకొని ఇంత గ్లాస్ అవుతుంది, అంటే 150 ml అవుతుంది, తీసుకోవడమే అంతే. తాగలం, జస్ట్ తాగలం మేడం, టేస్టీగానే ఉంటుంది.
దీనికి అడిక్ట్ అయిపోయారంటే ఇంకా మీరు మిగతా వాటి మీద ఏ జ్యూసెస్ మీద కూడా మీకు అవసరం లేదు. చాలా మంది బయట జ్యూసెస్ అవి ఇవి తాగుతా ఉంటారు, వెయిట్ Protein లాస్ shakes అని. అట్లా అవేం అవసరం, ఇది ఒక్కటి చాలు మేడం. ఏంటంటే జనాలకి ఇది అవేర్నెస్ లేదు. అది కూడా మీరు 299 అంటే 300 రూపీస్ కి 1 kg ప్యాకెట్ 1 వస్తుంది. kg మేడం, అంటే డేకి వచ్చి 10 రూపీస్ 10 ఖర్చు rupees, అవుతుంది. 10 వెయిట్ rupees. లాస్ అవుతున్నారు, ఆ. డయాబెటిక్ యూజ్ అవుతుంది. ఇప్పుడు డయాబెటిక్ చూద్దాము. సో డయాబెటిక్ కూడా మీరు పౌడర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది పెద్దవాళ్ళలో డయాబెటిక్ వస్తుంది, అవును మేడం, వాళ్ళకి రెగ్యులర్ గా క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి, అవును మేడం, ఆకలేస్తూ ఉంటుంది, అవును. గంటకు ఒకసారి తినాలనిపిస్తుంది. అవును, మెడిసిన్స్ ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు. వాడతాం. మరి మీ పౌడర్ తీసుకున్న తర్వాత మెడిసిన్ అనేది వేసుకోవాలా, లేదా మెడిసిన్ పక్కన పెట్టి ఇది ఒకటే వాడి సరిపోద్దా? మెడిసిన్ అంటే మేడం ఒక్కసారి 400 ఉన్నది మిల్లెట్స్ తాగానే తగ్గిపోదు మేడం. ఒక టాబ్లెట్ కి అడిక్ట్ అయిన మనిషికి ఒక జావాకి అలవాటు పడడానికి విత్ ఇన్ 2 months 3 months పడుతుంది. ఓకే. అంటే అది మన శరీరంలో బాగా అలవాటు పడిపోవాలి. మన శరీరం అనేది ఎవరైతే షుగర్ వచ్చిన పేషెంట్ ఉన్నారో వాళ్ళ శరీరం అనేది టాబ్లెట్ కి అడిక్ట్ అయి ఉంటది. నేను ఇచ్చిన మిల్లెట్స్ పనిచేయాలంటే స్లోగా పనిచేస్తుంది, అయితే రిజల్ట్ ఖచ్చితంగా ఉంటది. ఆల్రెడీ నేను 2 months నుంచి ఒక పేషెంట్ కి ఇస్తున్నాను, సెకండ్ ఆర్డర్ అన్నమాట నాకు. ఓకే. అతనికి 450 ఉన్నింది, 450 నుంచి ఇప్పుడు 250కి వచ్చింది. నాకే హ్యాపీ అనిపించింది, అరే నేను చేసింది బాగుంది అని. ఇంకోటి అతను వచ్చేసి కరెక్ట్ డైట్ మెయింటైన్ చేస్తున్నాడు. మార్నింగ్ ఖచ్చితంగా ఈ జావా తీసుకుంటాడు, మధ్యాహ్నం ఒక కప్పు రైస్, 2 కప్పు కర్రీస్ తీసుకుంటాడు. నైట్ నాది మిల్లెట్ పౌడర్ తో నేను రొట్టె పిండి ఇస్తున్నా, మిల్లెట్స్ తో రొట్టె పిండి, అదే రొట్టె చేసుకుంటున్నారు. మిల్లెట్స్ తో రొట్టె పిండి, రొట్టె పిండి అంటే రొట్టె చేసుకోవచ్చు. రొట్టె చేసుకోవచ్చు. అంటే ఈ జొన్న రొట్టె కాదు, లాగా అన్ని మిల్లెట్స్ తో కలిపి రొట్టె మేడం, అలా చేసి. సూపర్. రాణి గారు చాలా నాలెడ్జ్ ఉంది. రాజా గారు మీరు కూడా మిల్లెట్స్ తింటున్నారా? ఇంట్లో ఫ్యామిలీ మొత్తం మిల్లెట్స్ తింటామండి. తింటున్నారు. ఉమ్. అంటే టేస్టీగా తినే వాళ్ళకి ఇది సెట్ అవుతుంది అంటారా రాజా గారు? కంపల్సరీ అండి, కంపల్సరీ అలవాటు పడతారా? పడాలి. ఇప్పుడున్న జనరేషన్ కి, ఇప్పుడున్న సిచ్యువేషన్ కి మన కొన్ని బాడీ మనం మార్చుకోవాలన్నమాట, మన పద్ధతులు కొన్ని మార్చుకోవాలి అని మా కాన్సెప్ట్ అన్నమాట. ఓకే. కానీ ఎవరైనా వాడచ్చు అన్నమాట. మిల్లెట్ వాలా అంటూ స్టార్ట్ చేశారు. Yeah. చాలా ధైర్యంగా ఒక అడుగు ముందుకేసారనే చెప్పొచ్చు. సో ఏంటి నెక్స్ట్ ఏం అద్భుతాలు చేయబోతున్నారు? అంటే ప్రతి ఒక్కరికి ఏం చేయాలనే ఒక మోటివ్ తో ఇది స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్కరికి రీచ్ కావాలి మేడం. ఇప్పుడు చాలా మంది పార్క్ మార్నింగ్ కూడా పార్క్ వస్తుంటారు. ఎవరు పార్క్ వస్తారు? హెల్తీగా ఉన్న వాళ్ళు పార్క్ వస్తుంటారు. ఇంట్లో వాళ్ళు, ఇంట్లో మన అమ్మమ్మలు గాని, నాయనమ్మలు గాని, తాతయ్యలు వాళ్ళు ఇంట్లో ఉంటారు. వాళ్ళకి బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, క్యాన్సర్ ఉంటుంది. మిల్లెట్స్ ఎవరు ఇస్తారు? ఎవరు ఇయ్యారు? మా కాన్సెప్ట్ అంటే ఇంటికి వెళ్ళాలి, ప్రతి ఇంటికి వెళ్ళాలన్నమాట. ప్రతి ఇంట్లో వాళ్ళు ఇది వాడాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ఈ బిజినెస్ కానే కాదు, హెల్త్. కానీ మేము ఈ మిల్లెట్స్ తీసుకుంటే అంత ఎనర్జీ వస్తుంది అనమాట. ఓకే, సూపర్. రాణి గారు ఇప్పుడు మీరు కొన్ని ప్రొడక్ట్స్ చెప్పారు. ఒకటి వచ్చేసేమో వెయిట్ సంబంధించి, ఒకటి వెయిట్ గెయిన్ అవ్వడానికి ఉంది, షుగర్ సంబంధించి ఉంది, తర్వాత జీర్ణ వ్యవస్థ బాగవడానికి ఉంది, తర్వాత డయాబెటిక్ ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఈ మధ్య కాలంలో చాలా మందికి యంగ్ జనరేషన్ ఐరన్ డెఫిషియన్సీ, చేతులు తిమ్మిర్లు రావడం, కాళ్ళు తిమ్మిర్లు రావడం, ఎక్కువసేపు కింద కూర్చోలేకపోవడం, చేతుల్లో పట్టు తగ్గిపోవడం, అది 30 నుంచే వచ్చేస్తుంది. అంటే 30 ఏజ్ వచ్చిన కాడి నుంచి స్ట్రెస్ వల్ల వస్తుంది. ఇలా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి మీరు ఏమైనా మిల్లెట్ వాళ్ళ నుంచి సజెస్ట్ చేయగలరా? సజెస్ట్ ఆల్రెడీ మిల్లెట్స్ ఉన్నాయి మేడం, వాళ్ళకు కూడా మిల్లెట్స్ రెడీ చేసాము. ఇప్పుడు మేము ఇందులో మీకు చూపించిన విధంగానే ఇందులో ఇన్ని రకాలు పెట్టాం మేడం. అంటే నేను ప్రతి ఒక్క పేషెంట్ ను చూసి ఆ పేషెంట్ పట్టే నేను ఈ యొక్క ప్రోడక్ట్స్ తయారు చేశాను. ప్రతిరోజు గవర్నమెంట్ హాస్పిటల్ కి చాలా మంది ఐరన్ డెఫిషియన్స్ తో ఐరన్ ఇంజెక్షన్స్ కోసం వస్తారు. ఐరన్ ఇంజెక్షన్స్ కోసం వచ్చినప్పుడు ఐరన్ ఇంజెక్షన్ ఎక్కించుకున్నా కూడా 10% అనుకోండి, 10% లో వాళ్ళకి 5% అందుతుంది, ఇంకా 5% అందదు. ఇంకా 5% అనేది వాళ్ళు తినే తిండిని బట్టి ఉంటది. అలాంటి వాళ్ళకు నేను తాటి బెల్లం తోటి నేను వీళ్ళకి మిల్లెట్స్ ఇస్తున్నా. తాటి బెల్లం అనేది చాలా కాస్ట్, అది అనేది మామూలుగా అంత దొరకదు. కానీ నేనేంటంటే పర్టికులర్ గా తాటి బెల్లమే ఇవ్వాలి వీళ్ళకి అన్న ఉద్దేశంతో ఐరన్ డెఫిషియన్సీ కూడా ఇస్తున్నాను మేడం. ఆల్రెడీ ఆ పేషెంట్స్ కూడా ఉన్నారు. అలా ఇంకోటి క్యాన్సర్ పేషెంట్స్ ఇప్పుడు ఏంటంటే 30 years దాటిన తర్వాత గవర్నమెంటే చెప్తుంది, అమ్మ మీరు స్క్రీనింగ్ చేయించుకోండి, క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోండి. రీసెంట్ గా మన యాంకర్ కూడా దీపికా చౌహాన్ అనే యాంకర్ కూడా లివర్ క్యాన్సర్ వచ్చింది. ఆమె న్యూస్ విన్న తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. అరే ఇలాంటి వాళ్ళు ఎంతో సమాజానికి హెల్ప్ చేసిన వాళ్ళు, ఇలాంటి చేసిన వాళ్ళకి ఇలా వస్తుంది కదా, వీళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఉద్దేశంతో క్యాన్సర్ కూడా నేను మిల్లెట్ పౌడర్ రెడీ, అంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత రాకుండా కూడా చేసుకోవడానికి కూడా మిల్లెట్ పౌడర్ రెడీ చేస్తాను. ఇప్పుడు
మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు. రీసెంట్ టైమ్స్ లో చాలా మందిలో క్యాన్సర్ అటాక్ చూస్తున్నాం. అవును మేడం. ఎక్కువగా ఫీమేల్స్ లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ చూస్తున్నాం. అవును మేడం. వాళ్ళు సర్జరీ చేయించుకుంటున్నారు, తర్వాత కీమోథెరపీ అంటున్నారు, అవును మేడం. లాక్స్ లో ఖర్చు పెట్టాల్సి అవును. వస్తుంది. అంటే ఇంకా వాళ్ళు డిప్రెషన్ కి వెళ్ళిపోతున్నారు, ఇంకా అవును. లైఫ్ లేదు అని. లేదు, ఎందుకు అసలు ఎక్కువ చూస్తున్నాం అంటారు అసలు? వీళ్ళ ఫుడ్ మేడం. ఫుడ్ ఇప్పుడున్న ఫుడ్ ని బట్టి చాలా మంది చికెన్ బాగా తింటారు, బర్గర్ బాగా తింటారు, బయట రోటీస్ తినమంటే తింటారు. ఇవన్నీ కూడా క్యాన్సర్ కు కారణం అయితే డిప్రెషన్ కూడా మేడం. కొంతమంది మెంటల్ గా డిప్రెస్ అవ్వడము, అలాంటి వాళ్ళకు కూడా క్యాన్సర్ వస్తుంది. మాట్లాడుతూనే నాలుక కింద వచ్చింది క్యాన్సర్. అది మనం క్యాన్సర్ అని అనుకోం. వెళ్ళిన తర్వాత టెస్ట్ చేస్తే నాలుక కింద క్యాన్సర్ ఉంది. అంటే ఎలాంటి క్యాన్సర్ వస్తుంది? 100 రకాల క్యాన్సర్స్ ఉన్నాయి మేడం. 100 రకాల క్యాన్సర్ కి నా మిల్లెట్ ఒక్కటే పనిచేస్తుంది. క్యాన్సర్ అటాక్ అవ్వడానికి మన లైఫ్ స్టైల్ కారణం అంటారు. కారణం అంతేనా? అంతే మేడం. వేరే డిసీజ్ ఏం లేదు. వేరే డిసీజ్ ఏం లేదు మేడం. స్ట్రెస్ తీసుకోవడం క్యాన్సర్ అంటువ్యాధి కాదు కదా? కాదు మేడం, అస్సలు కాదు. ఓకే, రాజా గారు నిజంగా ఒక మంచి ప్రొడక్ట్ అయితే మార్కెట్ లోకి తెస్తున్నారు. అందరి వీళ్ళల్లోకి వెళ్ళాలి అంటున్నారు. అంటే మీరు వాళ్ళ యొక్క ఆరోగ్యం కోసం ఆలోచన చేస్తున్నారు. Yes. ఇప్పుడు నవేడేస్ ఏమైపోయిందంటే ఒక చిన్న పెన్ కొనాలన్నా, లేదా ఒక బుక్ కొనాలన్నా, లేదా ఒక ఫేస్ వాష్ కొనాలన్నా, ఇది ఏంటి, ఇది నిజంగా మార్కింగ్ ఉన్నదా లేదా, అవును. అంటే ISO సర్టిఫికేట్ ఉందా లేదా, అవును. మనం వాడచ్చా లేదా, రివ్యూస్ బాగున్నాయా లేవా, ఇన్ని ఆలోచిస్తున్నారు. అంటే ఖర్చు పెట్టే 100 రూపాయలకి 1000 సార్లు అవును. ఆలోచిస్తున్నారు. సో ఏం చెప్తారు మీ ప్రొడక్ట్ గురించి? బ్రాండింగ్ అంటే గవర్నమెంట్ లైసెన్స్ ఉంది. Hmm. FSSSI నుంచే వచ్చింది అన్నమాట లైసెన్స్ పైన కూడా మిల్లర్స్ వాళ్ళనే ఉంటది. GST సర్టిఫికేట్ వచ్చాయి, లేబర్ లైసెన్స్ వస్తాయి, ఇవన్నీ ఉన్నాయి అన్నమాట మనకి. Hmm. జెన్యున్ మేడం, ఆథరైజ్డ్. ఎక్కడైనా చూపించుకోండి, నో ప్రాబ్లం. ఓకే, రాణి గారు చాలా ఇష్యూస్ కి మీరు మంచి సొల్యూషన్స్ ఇస్తున్నారు. ఇంకా మీ గురించి తెలిసింది ఏంటంటే మిల్లెట్ వాలా అంటూ చాలా వరకు చిరుధాన్యాల ద్వారా ఫుడ్ అయితే ఇస్తున్నారని చెప్పొచ్చు. Yes, ma'am. ఇంకొకటి ఏంటంటే ఎయిడ్స్ కి సంబంధించి క్యాంపెయిన్ చేయడం ఏంటి, ఎయిడ్స్ ఇమ్యూనిటీ మిల్లెట్స్ పౌడర్ అని చెప్పి మీరు ఒక ఈ పోస్టర్ ఇచ్చారు. యాక్చువల్లీ దీనికి సంబంధించి చాలా వెనకాల హార్డ్ వర్క్ చేశారు. ఎంతో మంది ఎయిడ్స్ అటాక్ అయిన వాళ్ళకి అవును మేడం. సొల్యూషన్ ఇచ్చారని విన్నాను. Hmm. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ పదం విన్నప్పుడే చాలా భయం వేస్తూ ఉంటుంది. సో ఏం చెప్తారు ఫస్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇదే మేడం, నేను హాస్పిటల్లో చూసినప్పుడల్లా నాకు అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్స్ కి మమ్మల్ని పోస్ట్ చేస్తా ఉంటారు. So, ఇది ఎయిడ్స్ గురించి మటుకు నాకు ఒక 3 years బ్యాక్ నా కల అన్నమాట. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే తప్పు చేస్తేనే ఎయిడ్స్ వస్తుంది. ఇప్పుడు హస్బెండ్ తప్పు చేయొచ్చు, పాపం భార్యకు వచ్చేసి ఉంటది, భార్య తప్పు చేయొచ్చు, హస్బెండ్, అలా వీళ్ళు బలి అవుతా ఉంటారు. కానీ సమాజము వీళ్ళని ఎట్లా అంటే అంటరాని వాళ్ళ చూస్తా ఉంటారు. వాళ్ళ వల్ల వాళ్ళ పిల్లలు సఫర్ అవుతూ ఉంటారు. ఎయిడ్స్ వచ్చిన వాళ్ళ పిల్లలు వాళ్ళు సమాజంలో ఉండలేరు, వాళ్ళతో కలిసి ఉండలేరు. నాకేమనిపించిందంటే వాళ్ళు దాని తోడు ఇలా అయినప్పుడు వాళ్ళు డిప్రెషన్ అయిపోతారు మేడం. ఆ పేషెంట్ డిప్రెషన్ అయిపోతారు, వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గిపోతాయి. 10 సంవత్సరాలు బతికేటోళ్ళు 5 సంవత్సరాలకే బతుకుతారు. ఇలాంటివన్నీ ఆలోచన చేసి వీళ్ళకు కూడా నేను ఒక మంచి స్టాండర్డ్ ఇవ్వాలి. నేనేమో ఎక్కువ ఆయుష్ అయితే నేనేం పెంచలేను, కానీ ఇమ్యూనిటీ ఇవ్వగలుగుతాను. అలా నాకు ఒక 50 మెంబర్స్ అయ్యారు మేడం. ఓకే, అది. సూపర్. అంటే ఈ ప్రాసెస్ నిజంగా హైలైట్, హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే సంపాదించుకునే యోచనలో ఉంటే ఇవన్నీ చేసుకోవచ్చు. బట్ ఎయిడ్స్ అనే ఒక వర్డ్ వింటేనే అయ్యో అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అంటే ఈ మధ్య కాలంలో ఎంత మనం కలియుగంలో బ్రతుకుతున్నా డిసీజ్ వస్తే ఖచ్చితంగా వాళ్ళకి దూరంగానే ఉంటారు. మనలో ఉన్నటువంటి మంచి అనేది బయటికి రాదు. సో అలాంటి వాళ్ళకి కూడా ఉపయోగపడేలాగా మీరు ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు. సో మిల్లెట్ వాలా అంటూ స్టార్ట్ చేశారు, సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలని మరొకసారి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుమన్ టీవీ నుంచి. సో రాజా గారు ఫైనల్ గా ఏమైనా చెప్తారా మన మిల్లెట్ వాలా గురించి? ఇది వచ్చేసి ఫ్రాంచైజ్ కూడా ఇస్తాం మేడం. మీరు ఈ ప్యాకెట్స్ అమ్ముకునే వాళ్ళు కూడా మంచి హెల్తీ ఫుడ్ ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు, చేయొచ్చు. సూపర్. రోజుకి 10 ప్యాకెట్లు అమ్ముకున్నా కూడా 3000 వస్తుంది. అది కూడా రీజనబుల్ ప్రైస్. 300 రూపాయలు అంటే చాలా రీజనబుల్ ప్రైస్. ఒక బిర్యానీ ఖర్చు పెట్టినంత ప్రైస్ అనమాట. అది 1 month ఫుడ్ వస్తుంది. ఇప్పుడు మేము ఉండేది హైదరాబాద్ మేడం. మేము హైదరాబాద్ లో ఉండి చేయగలుగుతాం. మనకు మొత్తము తెలంగాణ ఆంధ్ర కలిసి 59 జిల్లాలు ఉన్నాయి. 59 జిల్లాలకు వెళ్ళి నేను సప్లై చేయలేను. అదే ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి నేను ప్రతి డిస్ట్రిక్ట్ లో ఒక నా యొక్క ఫ్రాంచైజ్ అనేది ఇవ్వగలుగుతాను. అలా అని నేను ఫ్రాంచైజ్ ఎక్కువ రేట్ ఏం చెప్పట్లేదు. ఎందుకంటే నేను ఏ కాన్సెప్ట్ తో తీసుకున్నానో నాలాగా ఆశ కలిగి జనాలకు ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి నేను ఫ్రాంచైజ్ ఇస్తాను. అది నా కాన్సెప్ట్. ఇంకోటి వచ్చేసి ఈ మిల్లెట్ రొట్టె పిండి ఉంది కదా, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మీరు మిల్లెట్ రొట్టె తింటే చాలా మంచిది మేడం. పెద్ద కాస్ట్ ఏం కాదు. ఇప్పుడు 300 ఇది పెట్టానంటే అది 150 రూపీస్ ఉంటది. పెద్ద కాస్ట్ ఏం కాదు. చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు.
హెల్త్ కూడా వాళ్ళు కాపాడుకోగలుగుతారు. కాపాడుకోగలుగుతారు. అది. ఓకే. సో మొత్తానికి మిల్లెట్ వాలా అంటూ ఒక మంచి మోటివ్ తో స్టార్ట్ చేశారు రాజా గారు, రాణి గారు. సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళాలి. సో మీకు బిజినెస్ రావాలి. చాలా మందికి సొల్యూషన్స్ అయితే ఇస్తున్నారు ముందు, Yes. కమర్షియల్ వేలో కాకుండా. అవును. సో ఇంకా మరిన్ని సక్సెస్లు అందుకోవాలి. మిల్లెట్ వాలా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుమన్ టీవీ నుంచి. సో సక్సెస్ తర్వాత మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ చేద్దాం. ఎస్ అవును. షూర్ తప్పకుండా. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ Thank you, ma'am. థ్యాంక్ యూ. గైస్ చూస్తున్నారు కదా మిల్లెట్ వాలా. మిల్లెట్స్ అనేది ప్రతి ఒక్కరికి అందరికీ తెలుసు వాటి ఇంపార్టెన్స్ ఏంటనేది. గవర్నమెంట్స్ తో సహా చెప్తున్నారు మీరు తీసుకునే ఫుడ్ లో మిల్లెట్స్ యాడ్ చేయండి, మిల్లెట్స్ యాడ్ చేయండి అని చెప్తూ ఉన్నారు. ఒక్కసారి 300 రూపాయల ఖర్చు అనేది మన రోజువారీలో చాలా చిన్నదండి. ఒకసారి ట్రై చేసి చూడండి, వాడి చూడండి, ఖచ్చితంగా రివ్యూ ఇవ్వండి. సుమన్ టీవీలో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో వీళ్ళు ఫ్రాంచైజీ కూడా ఇవ్వడం జరుగుతోంది. లేదు హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్న వాళ్ళు కూడా ఎవరికైనా మిల్లెట్స్ సంబంధించి పౌడర్ కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయొచ్చు. రాజా గారు అలాగే రాణి గారు మాట్లాడడం జరుగుతుంది. మీరు ఎక్కడుంటే అక్కడికి ఈ పౌడర్ అనేది మీకు డెలివరీ చేయడం జరుగుతుంది. అండ్ దట్టు మెయిన్ గా ఎయిడ్స్ కి సంబంధించి ఎవరైనా అటాక్ అయిన వాళ్ళు ఉన్నా కూడా కాంటాక్ట్ చేయొచ్చండి. వాటికి సంబంధించి కూడా మిల్లెట్స్ అనేది మీకు హోమ్ డెలివరీ చేస్తారు. సో ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.